గోల్కొండ జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్కారం, అందరూ బాగున్నారా? సో నేను ఈరోజు చాలా సూపర్ గుడ్ న్యూస్, మీ అందరి ఫేవరెట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే 7-day వెయిట్ లాస్ సిరీస్. సో 7 daysలో వెయిట్ లాస్ అవ్వచ్చా? అలా కాదు, 7 days డిఫరెంట్ యోగా నేను అన్ని మీకు చేసి చూపిస్తాను. ఇది మీరు 21 day లాగా పెట్టుకోండి, అంటే 3 weeks ఛాలెంజ్ లాగా. ఇది 1 week సిరీస్, మేము మీకు మొత్తం చూపిస్తాము ఎలా చేయాలి, ఎప్పుడు చేసుకోవాలి అంతా నేను మీకు క్లియర్గా చెప్తాను. జస్ట్ ఏంటి అంటే ఈ 7 days కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ 7 days, మళ్ళీ 7 days, అలా 3 weeks కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్కరోజు కూడా స్కిప్ చేయకండి. 21 day ప్రోగ్రామ్ అని మైండ్లో పెట్టుకోండి. సో మీ అందరి కోసం మేము చాలా ఇష్టంతో ఈ సిరీస్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. ఎప్పుడు చేసుకుంటే మంచిది అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. సో ఈరోజు day 1 కాబట్టి కొంచెం స్లోగా స్టార్ట్ చేద్దాము, బిగినర్స్ కాబట్టి. సో స్లోగా గ్రాడ్యువల్గా నేను ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాను. సో ఇంకొక మాట ఏంటి అంటే మీరు మార్నింగ్ వీలైతే 7 to 8 అలా పెట్టుకోండి మీకు కుదిరితే. నేను కూడా తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. నా గైడెన్స్లో కూడా నేర్చుకోవాలి అని మీకు అనిపిస్తే మీరు కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఈవినింగ్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఏ టైం అయినా సరే. కాకపోతే ఏంటి అంటే 3 hours మినిమం గ్యాప్ పెట్టుకోండి. మీరు ఏదైనా తిన్నాక మీల్స్ తర్వాత ఒక 3 hours గ్యాప్ ఇచ్చుకోండి. ఎందుకంటే చాలా ప్రాణాయామకి కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని ఆసనాస్ ఏదైతే ఉన్నాయో అది ఎప్పుడైనా ఎంటీ స్టమక్ మీద చేస్తే చాలా మంచిది. సో మీకు ఛాన్స్ ఉన్నట్టయితే మార్నింగ్స్ పెట్టుకోండి, ఈవినింగ్ కంపల్సరీ 3 hours గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఎప్పుడైనా వార్మప్స్ లేకుండా డైరెక్ట్గా సిరీస్లోకి జంప్ చేయొద్దు. వార్మప్స్ కంపల్సరీ. సో ఫ్యూ వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇలా నిల్చున్న దగ్గరే ఇలా తాడాసన అంటారు దీన్ని. ఇలా తాడాసనాలు నిల్చొని ఇలా 2 చేతులు ఇలా ముందుకు తెచ్చేసుకొని 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్. ఇది చేతులు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్ రొటేషన్స్ 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్. ఇలా దగ్గర వచ్చినప్పుడు డీప్ ఇన్హలేషన్, ఇలా బయట వెళ్ళిపోయినప్పుడు ఎక్స్హేల్. 1 more time, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలానే సేమ్ 5 times క్లాక్ వైజ్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ కూడా సేమ్ బ్రీతింగ్ ఎప్పుడు మర్చిపోతూ ఎక్స్హేల్, ఇన్హేల్ అండ్ అవుట్. ఇప్పుడు స్లోలీ ఇలా వచ్చేసి చేతులు ఫ్యాట్ తగ్గడానికి అని బాగా అడుగుతూ ఉంటారు. ఆర్మ్ ఫ్యాట్స్, అంకుల్లో ఫ్యాట్ ఇలా తగ్గడానికి ఎలా అంటే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక రోల్ ఇన్, రోల్ అవుట్, మళ్ళీ రోల్ ఇన్, రోల్ అవుట్, ఇలా మళ్ళీ అప్, 1 నమస్కార, అగైన్ రిలాక్స్, ఒక డీప్ బ్రీత్ ఇన్, రోల్ ఇన్, రోల్ అవుట్, ఎక్స్హేల్ అండ్ రిలాక్స్. ఇలా ఇది కూడా ఒక 5 to 10 times రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి, ఫ్యూ రొటేషన్స్ అని సైడ్ ట్విస్ట్ అంటారు దీన్ని. ఇక్కడ ఉన్న ఫ్యాట్, ఈ సైడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో దానికి చాలా మంచిది. అండ్ ఫుల్ బాడీ వర్కౌట్. నేను ఇప్పుడు మీకు చూపించే ప్రతి ఆసన, ప్రతి ఎక్సర్సైజ్ ఏంటి అంటే వెయిట్ లాస్తో పాటు ఫుల్ బాడీ వర్కౌట్, అంటే పెయిన్ రిలీఫ్ కూడా కంపల్సరీ వస్తుంది. సో ఇప్పుడు ఇలా ముందు ఇలా 2 చేతులు కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకోండి. స్పైన్ ఎప్పుడైనా మనం నిల్చున్నప్పుడు కంప్లీట్ స్ట్రైటే ఉంటుంది. మన పోస్చర్ ఇన్కరెక్ట్ ఉన్న వాళ్ళు ఇలా ఉండొచ్చు. అడ్జస్ట్ చేసేసుకొని వెంటనే స్పైన్ స్ట్రైట్ చేసేసుకోండి. ఇలా 2 చేతులు డీప్ ఇన్హలేషన్, స్లోలీ ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి. మనం బాడీ మొత్తం మూవ్ అవ్వదు, స్పైనల్ ట్విస్ట్ కాబట్టి ఓన్లీ అప్పర్ పార్ట్ మాత్రమే మూవ్ అవుతుంది. వెనకాలకు చూసేసుకొని ఇదే ఆసనాలో ఒక ఫ్యూ డీప్ బ్రెత్స్. మళ్ళీ ఒకసారి ఎక్స్హేల్, ఇటు సైడు నేను మీకు వెనక నుంచి కూడా చూపిస్తాను, నన్ను చూసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. ఇలా ఈ హ్యాండ్ ఓపెన్ ఉంటుంది. ఇలా ఒక ఫ్యూ డీప్ బ్రెత్స్ తీసుకోండి సేమ్ పొజిషన్లో. ఈ స్పైనల్ ట్విస్ట్ కూడా ఒక 5 to 10 కంపల్సరీ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ఇలానే నిల్చొని ఇలా 2 కాళ్ళ మధ్యన షోల్డర్ విత్ గ్యాప్ అంటారు, లేదా వేస్ట్ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో అక్కడ అలా గ్యాప్ తీసుకొని ఇలా 2 చేతులు ఇలా వేస్ట్ మీద ఫ్యూ వేస్ట్ రొటేషన్స్. నీట్గా ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ మర్చిపోకుండా ఎక్స్హేల్. మళ్ళీ సేమ్ ఇదే యాంటీ క్లాక్ వైజ్ 3 different రొటేషన్స్. ఇలా చేసుకున్నట్టు అవుతే ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్, మీరు నన్ను అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. రిస్ట్స్, ఫింగర్స్, షోల్డర్స్, వేస్ట్ అన్నీ అలా కాన్సన్ట్రేట్ చేసుకుంటేనే ఫుల్ బాడీ టోనింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు స్లోలీ ఇదే పొజిషన్లో ఇలా నిల్చొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. 2 చేతులు పైకి పెట్టి ఎక్స్హేల్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత ఇలా టోస్ని నీట్గా
మళ్ళీ సేమ్ పైకి వచ్చేసేసి స్లోలీ ఇలా నిల్చొని సేమ్ అదే 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి మీ వీలుని బట్టి. ఇప్పుడు తర్వాత 2 కాళ్ళ మధ్యలో ఒక హిప్ విత్ డిస్టెన్స్ అలా తీసుకొని హ్యాండ్స్ నమస్కార్ పొజిషన్. మై మోస్ట్ ఫేవరెట్ ఆసన మలాసన. అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా చేయొచ్చు. యూటరస్కి చాలా మంచిది, రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి చాలా మంచిది. సో ఇది నా ఫేవరెట్ ఆసన. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇదే పొజిషన్లో ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ పొజిషన్ వెళ్ళిపోండి. ఇలా 2 చేతులతోటి ఇలా నీస్ని ఎప్పుడైనా సరే అవుట్వర్డ్ పుష్ చేసుకోవాలి. ఈ పొజిషన్లో మలాసనాలో చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే చాలామంది ఇలా బెండ్ అయిపోయి ఇలా ఉంటారు, నెక్ పొజిషన్స్ రాంగ్ ఉంటాయి. మనం ఏదైనా సరే యోగా స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ పోస్చర్ అనేది అటు ఇటు అవ్వచ్చు. ఆసనాలు కూడా మనం ఎగ్జాక్ట్ ఆసనా చేయాలి అలా ఖచ్చితంగా కాదు, ప్రయత్నం చేయాలి. ఫ్యూ థింగ్స్ ఏంటంటే కంపల్సరీ కరెక్ట్గా పెట్టుకోవాలి. దాంట్లో ఒకటి ఏంటి, స్పైన్ స్ట్రైట్. ఇప్పుడు మలాసనాలు చేసేటప్పుడు మీరు ఇలా 2 చేతులు ఇలా నమస్తేలో పెట్టి స్పైన్ అది అబ్జర్వ్ చేయండి, స్ట్రైట్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఒక డీప్ బ్రెత్, ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ స్టాండ్, అగైన్ ఒక డీప్ బ్రెత్, ఎక్స్హేల్, స్లోలీ పొజిషన్. ఇది 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి, చాలా మంచిది. లోపల మన బాడీ పార్ట్స్కే కాకుండా లోపల ఆర్గన్స్కి కూడా ఒక మంచి మసాజ్ లాంటి ఆసన ఏదైనా ఉందా అంటే మలాసన. ఒక డీప్ బ్రెత్, స్లోలీ ఇలా 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకున్నాక ఇలా స్లోగా కింద వచ్చేసేయండి. ఈ పొజిషన్లో కింద వచ్చేసేయండి. కింద కూర్చుని ఇప్పుడు ఇదే పొజిషన్లో మనం ఏదైతే స్పైనల్ ట్విస్ట్ చేసామో ఇప్పుడు అదే స్పైనల్ ట్విస్ట్ మళ్ళీ ఫ్రమ్ సిట్టింగ్. ఇలా 2 చేతులు అవుట్, ఒక డీప్ బ్రెత్, ఎక్స్హేల్, లెఫ్ట్, స్లోలీ అవుట్, ఒక డీప్ బ్రెత్ ఇన్, ఎక్స్హేల్, రైట్. అలా సేమ్ ఇదే 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. నేను ఏ ఆసన చూపిస్తున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన మినిమం 5 టైమ్స్ రిపీట్ చేసుకోవడం మర్చిపోదు. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనం కొంచెం స్లోగానే వెళ్తాము, ఎందుకంటే బాడీ పెయిన్స్ రాకుండా చూసుకోవడానికి. డే 2 నుంచి కొంచెం ఇంకొంచెం ఇంక్రీజ్ అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే 2 కాళ్ళని ఇలా కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్, ఫ్రంట్, సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ 1 more టైం చేసి చూపిస్తాను. దీంట్లో ఒక ట్రిక్ ఏంటంటే ఒక డీప్ బ్రీత్ని ఇలా తీసుకున్నాక ఇలా బెండ్ అయ్యాక మనం ఎక్స్హేల్ చేసేసి పొట్టని లోపల అనుకోండి, అప్పుడు బెండింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి, చాలా మంచిది. నెక్స్ట్ ఆసన ఏంటి అంటే బద్ధకోణాసన, బటర్ఫ్లై ఆసన అంటారు కదా. ఈ ఫ్లాప్ చేసేటప్పుడు మన తొడలో ఉన్న ఫ్యాట్కి ఈ సైడ్ ఫ్యాట్కి కూడా చాలా బాగా పనిచేసే ఆసన. యూటరస్ రిప్రొడక్షన్ అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది. ఇది ఇలా దగ్గర తెచ్చేసుకొని ఇలా ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉండండి. స్పైన్ స్ట్రైట్గా పెట్టడం నేర్చుకోండి. దానివల్ల పోస్చర్ కరెక్షన్తో పాటు మన మైండ్లో ఉన్న స్మాల్ డిస్టర్బెన్సెస్ కూడా కరెక్ట్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవడం. ఇలా ఇదే బద్ధకోణాలో ఒక 2 minutes ఇలా స్ట్రైట్గా కూర్చొని కళ్ళు మూసుకొని ఒకసారి మన బాడీని అబ్జర్వ్ చేసుకోండి స్లోలీ. ఇప్పుడు ఇలా ఫ్లాపింగ్ స్టార్ట్ చేసేసుకొని స్లోలీ ఇలా ఇది 45 టైమ్స్ చేసుకోండి 1 minute 60 seconds లేదా 45 టైమ్స్ మీరు ఎంత టైంలో చేయగలిగితే అంత టైం, కంపల్సరీ 45 minutes. ఇది అయిపోగానే స్లోలీ ఇలా టేబుల్ పొజిషన్ అంటారు. ఈ టేబుల్ పొజిషన్ వచ్చేసి స్లోలీ ఒక క్యాట్ అండ్ కౌ చేసుకోండి, మార్జరీ బిత్తిలాసన. ఇది కూడా మోస్ట్ ఫేవరెట్, ఎందుకంటే మన పురాణాలలో నుంచి వచ్చిన ఆసనాలు ఇవన్నీ. మలాసన, బద్ధకోణ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి, మధ్యలో వచ్చినవి కాదు. సో సేమ్ ఇదే ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ చేసుకుంటూ బ్యాక్ అంతా రౌండ్ చేసేసుకొని ఇలా 1 more టైం అప్, ఎక్స్హేల్, ఇలా సేమ్ ఇది కూడా 5 to 10 టైమ్స్ మినిమం చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా లెగ్ బయట పెట్టేసుకోండి, కంప్లీట్ బయట పెట్టేసుకొని ఇలా స్ట్రైట్ 1 2 3 4 5 ఇలా ట్యాప్స్ చేసుకోవాలి.
ఆన్ బోత్ ద లెగ్స్. ఈరోజు నేను చెప్పాను కదా ఫస్ట్ డే కాబట్టి కొంచెం స్లోగా చేసుకోండి. కాకపోతే ఇవేవైతే ఉన్నాయో అన్నీ మినిమం 5 to 10 times చేసుకునేలాగా చూడండి. మొత్తం అయిపోయాక ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ సిరీస్లో ఏ సిరీస్ అయినా సరే మీరు ఒక సీక్వెన్సింగ్ ఒక 20 minutes 30 minutes యోగా చేశాక కాసేపు కామ్గా ఉండండి. పడుకోండి శవాసనాలో లేదా ఇలా వజ్రాసనాలో కూర్చున్నా సరే మీకు ఎలా అనిపిస్తుందో దాన్ని బట్టి ఎప్పుడైనా సరే ఇలా వజ్రాసనంలో కూర్చుని స్పైన్ స్ట్రైట్ పెట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఇలా చెస్ట్ మీద, రైట్ హ్యాండ్ ఇలా స్టమక్ మీద ఒక డీప్ బ్రీత్స్ తీసుకోండి. మీ బాడీని మీరు అబ్జర్వ్ చేసుకోండి. మనకి ఇలా ఉంటుంది కదా బ్రీత్ వెయిట్ లాస్ సిరీస్ ఇట్లాంటివి అన్నప్పుడు కామన్. సో అలాంటప్పుడు బ్రెత్ అనేది కంప్లీట్ నార్మలైజ్ అవుతుంది. సో ఇలా ఒక 5 డీప్ బ్రెత్స్ ఇలా తీసుకుంటే మైండ్ అండ్ బాడీ కామ్ అవుతుంది. వజ్రాసన ఎందుకు? తొడలన్నీ బాగా కరగడానికి, వెయిట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది. మీకు వజ్రాసనాలో కూర్చోడానికి రాకపోతే సుఖాసనాలో కూర్చోండి. ఆల్మోస్ట్ సేమ్ బెనిఫిట్స్. బాడీని ఫోర్స్ మాత్రం చేయకండి. సో ఇది పాటించుకోండి సరిపోతుంది. Day 1 సిరీస్లో ఇవన్నీ నీట్గా చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ చేయాలి అనిపిస్తే ఫస్ట్ ప్రాణాయామతో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇదంతా కంటిన్యూ చేసుకోండి. సో Day 2కి రేపు వెయిట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీక్ అంతా చక్కగా నాతో పాటు చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్.